जिंदाबाद स्टूडेंट्स पावर नेशनल पावर राष्ट्र ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమా खबरदार खबरदार విద్యార్థులతో చెలగాటమా खबरदार नेशनल पावर విద్యార్థులతో చెలగాటమా खबरदार खबरदार आजम విద్యార్థులతో చెలగాటమా खबरदार खबरदार भारत माता की जय भारत माता की जय एबीवीपी जिंदाबाद खबरदार खबरदार विद्यार्थुलతో భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కళాశాల కేంద్రాన్ని తీసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యం లోపల కళాశాల లోపల గేట్ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులోపల భాగంగా ఈరోజు స్థానిక జగిత్యాలలోని ఎన్ఎస్పీ డిగ్రీ కళాశాల లోపల గేట్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా యొక్క భవిష్యత్తులు మారుతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు నిధులు నియామకాలు అందుతాయి అని చెప్పేసి అనేక విధాలుగా ఆశపడి తెలంగాణ రాష్ట్రం లోపల వేలాది మంది విద్యార్థులు ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిన్న కారణంగా జైళ్ల పాలైన కారణంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తానని, ఖాళీగా ఉన్నటువంటి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఈ యొక్క గవర్నమెంట్ విద్యా వ్యవస్థ లోపల అటెండర్ కొడుకైనా ఐఏఎస్ కొడుకైనా ప్రభుత్వ విద్యను అభ్యసించేటట్టు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా అని చెప్పేసి ఈ యొక్క మాయమాటలు చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఈ యొక్క విద్యార్థుల నిరుద్యోగుల నోట్లో మన్నుగొట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని 4.5 సంవత్సరాలు పాలించి ఈ యొక్క 4 దశాబ్దాల పాటు వెనుకకు నెట్టేసే ప్రయత్నము ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల లోపల విద్యార్థి వ్యతిరేక విధానాలను పూర్తి స్థాయి లోపల రాష్ట్ర వ్యాప్తంగా కింది స్థాయి లోపల తీసుకెళ్లి ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కించకుండా అనేక విధాలుగా ఉద్యమాలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయని అనేక మంది విద్యార్థులు యూనివర్సిటీ లోపల లక్షలు పెట్టి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూడా పట్టించుకోకపోని పాపన లేదు. దీని కారణంగా అనేక మంది నిరాశ నిస్పృహలో లోనై ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనేక హామీలు ఇచ్చి కేవలం కాలయాపన చేస్తూ ఈరోజు 4.5 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది. కావున రానున్న రోజుల లోపల ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 2 ఏబీవీపీ